కల్లూరు సర్పరాజ్పూర్ గ్రామాలకు ఆర్టీసీ బస్సు నడపాలని గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు వనతడుపుల అంజయ్య ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ధర్నా చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం 2 సంవత్సరాలు గడిచినా కల్లూరు సర్పరాజ్పూర్ గ్రామాలకు సౌకర్యం అందకపోవడంపై ఆవేదన వ్యక్తమైంది. డిపో మేనేజర్కు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా ఎమ్మెల్యే మాటిచ్చినా స్పందన లేకపోవడంతో ప్రజలు గ్రామ పంచాయతీ వద్ద ఆర్టీసీ అధికారులను కోరారు. రాయకల్ కోరుట్లకు వెళ్లాలంటే 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని మహిళలు వాపోయారు. మోడల్ స్కూల్ పిల్లలకే బస్సులు వస్తున్నా గ్రామ ప్రజలకు సౌకర్యం లేదని పేర్కొన్నారు. జోగిన్పల్లిలాగా కోరుట్ల రాయకల్ ట్రిప్పులన్నీ కల్లూరు సర్పరాజ్పూర్ను కలపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మాట్లాడారు సార్, కనీసం 4 ట్రిప్పులు వేయండి అంటున్నాం. లేదంటే జోగన్పల్లికి ప్రతి ట్రిప్ ఎట్లా పోతుందో మా ఊరికి కూడా అట్లా రానియండి. రాగా రాయకల్ వంగ లేదా కల్లూరు కుర్ల వంగ మా ఊరికి విజిట్ చేసుకున్నట్టే మమ్మల్ని మాదాపూర్ నుంచి ఇక్కడ అంబేద్కర్ ఇక్కడ విశాలమైన జాగు ఉంది, ఇక్కడ నింపుకొని పోమ్మను 2 కిలోమీటర్లు నడిచేస్తున్నారు మా ఆడబిడ్డలు. సార్ మేము తెలంగాణ ప్రభుత్వంలో లేమా సార్? మేము కల్లూరు పల్లె లేదా, సర్పరాజ్పూర్ లేదా సార్, కల్లూరు లేదా? మరి ఉంటే ఏమైంది? మా మీద ఎందుకు వివక్ష? మీరు మాకు ఒకటి పెద్ద నేనేం మాట్లాడలేదు సార్. మీరు ఇక్కడ హామీ ఇవ్వండి, నేను మీరు లేచిపోతాం. మాకు మీద కోపం లేదు, వ్యక్తిగతంగా మా మీద మీకు కోపం లేదు. మీరు గౌరవంగా మీ బాధ్యతను మీరు నిర్వహిస్తున్నారు అన్నిట్లలో. చూస్తా అన్నారు సార్, ఇప్పుడు నెల అవుతుంది. నేను మీకు పంపమంటారు ఇప్పుడు మళ్ళీ మీరు రిమెంబర్ ఏమంటారా? మీకు చేయమంటారా సార్? చేస్తా నేను. మా ఎమ్మెల్యే గారు మాట్లాడిరా లేదా సార్ మీతో చెప్పండి.